రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ కుమార్ మీద టీఓపీటీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు, ఈయన ఏదో ద్రోహం చేసినట్టు ఆయన దాన్ని మళ్ళీ ప్రశ్నించారు. ఆయన ఉద్యోగం తీసేయాలట. ఎందుకని? దళితులు ఇతర సామాజిక వర్గాలతో ఐక్యంగా ఉండమని చెప్పినందుకు. సహజంగా అట్రాసిటీ దాడులు జరిగితే దాన్ని ఆ వ్యక్తులకి, ఆ గ్రూపులకి లేదా ఆ కుటుంబాలకి వర్తింపజేయడం తప్ప టోటల్ సామాజిక వర్గాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. బడుగు వర్గాలన్నీ ఏకమైతేనే అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయం ముందుకు నడుస్తుందని చెప్పి నమ్మకంతో ఆయన ఉదాహరణకి కాపులు ఐక్యంగా ఉండబట్టే కదా ఈవేళ వారు బాగున్నారు, మీరు కూడా ఐక్యంగా ఉండి వారు మీరు కలిసి ఉండండి అని చెప్పి సలహా ఇచ్చాడు. అది ఏదో పెద్ద నిబంధనల విరుద్ధం, సివిల్ రూల్స్ వ్యతిరేకించాడు కాబట్టి ఉద్యోగం తీసేయండి అని చెప్పి ఈయన ఫిర్యాదు చేశాడు. ఆఫ్కోర్స్ నిజంగా ఆయన సివిల్ రూల్స్ ఉల్లంఘిస్తే ఆయన ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు. అవసరమైతే ఉద్యోగం తీసేస్తారు, ఇంకోటి ఏదో జరిగితే జరగవచ్చు. నేరం చేస్తే ఎవరైనా ఒకటే. కానీ మీరు చేసిన నేరం సంగతి ఏంటి? ఆయన ఉద్యోగం తీసేయడం కాదు, ముందు మీ ఉద్యోగం పీకేయాలి. మీరు డిప్యూటీ స్పీకర్గా అనర్హులు, మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు అంటే రఘురామకృష్ణరాజు అనే పెద్ద మనిషి వైసీపీ ఎంపీగా ఉండి ఆ ఎంపీ పదవిని ఉపయోగించుకొని వివిధ ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుండి సుమారు 970 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాం. ఇంకో పంజాబ్ నేషనల్ బ్యాంకు అనుబంధ బ్యాంకుల నుంచి 826 కోట్ల రూపాయలు రుణం తెచ్చారు. ఎందుకు తెచ్చారు? ఇవి ఇండ్ పవర్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థని నేను పెడుతున్నాను, దాంట్లో వచ్చే లాభాల నుంచి నేను అప్పు తీరుస్తానని చెప్పి షరతుల మీద బ్యాంకు రుణం తీసుకున్నావు. ఏం చేశారు మీరు? నువ్వు ఇండ్ పవర్ కార్పొరేషన్ నడుపుతున్నావా? బ్యాంకు రుణం తిరిగి చెల్లించావా? నువ్వు బ్యాంకు రుణం తిరిగి చెల్లిస్తే సిబిఐ ఛార్జ్షీట్ ఎందుకు వేస్తుంది? 2022 జనవరి 2వ తారీఖున నీ మీద ఛార్జ్షీట్ వేసింది కదా. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు రావాల్సినటువంటి డబ్బుల కోసం 360 కోట్ల రూపాయలు విలువైనటువంటి నీ ఆస్తిని 2024 మే 11వ తారీఖున వేలం వేయడానికి సిద్ధపడింది కదా ఎన్సిఎల్టీ. మరి ఇప్పుడు ఎవరు నేరస్తులు? ఎవరు జైల్లో పెట్టాలి? విదసం డిమాండ్ చేసేది ఏంటంటే ఆర్థిక నేరస్తుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినటువంటి రఘురామకృష్ణరాజుని జైల్లో పెట్టాలి, సిబిఐ అరెస్టు చేయాలి. ఇలాంటి ఆర్థిక నేరస్తుడు, సిబిఐ రికార్డులో నేరస్తుడు డిప్యూటీ స్పీకర్గా పనికి రాడు. ఇతను డిప్యూటీ స్పీకర్ పదవి నుండి సుమోటోగా రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు తొలగించాలి. ఇలాంటి ఆర్థిక నేరస్తుడు ఒక ఎమ్మెల్యేగా పనికిరాడు. అతన్ని ప్రాథమిక సభ్యత్వం నుండి తెలుగుదేశం పార్టీ బర్తరఫ్ చేయాలి. ఇక ఈయన సునీల్ కుమార్ గారి మీద చేసింది ఏంటి? కులాలను రెచ్చగొడుతున్నాడు అంటున్నాడు. ఎవరు కులాలను రెచ్చగొట్టింది? నువ్వు కదా. మీ నియోజకవర్గంలో కొలమూరు కాళ్ళ ఊరిలో కురాల అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టుకుంటే వేరే పిల్లకాయలు వచ్చి ఇది అభ్యంతరం చెబితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాన్ని నువ్వు సొమ్ము చేసుకొని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా గ్యాంగ్ లీడర్ లాగా నువ్వు వెళ్ళి కాళ్ళు రేగరేసి ఆ ఫ్లెక్సీని పీకేస్తే నీ హోదాకి తగునాది. ఇది కులాల మధ్య చిచ్చు రేపడం కాదా? దళితుల పట్ల నువ్వు వివక్ష లేకపోతే మీ ఊరిలో 200 పైగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకునేటువంటి దళితులు ఇల్లు కూలి చేసిన నువ్వు కాదా? ఈవేళ నీ నియోజకవర్గంలో ఒక డిఎస్పీ అరాచకాలు పాల్పడుతున్నాడని చెప్పి డిప్యూటీ సీఎం గారు డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ జరుగుతుంటే నో ఆడు మంచివాడు, అతని మీద ఎంక్వైరీ ఆపేయండి అని చెప్పి అక్కడ డిప్యూటీ స్పీకర్ని, ఆయన సామాజిక వర్గాన్ని అవమానపరిచింది నువ్వు కాదా? ఇవాళ మేము వాళ్ళు కలిసి పనిచేస్తే నీకు వచ్చిన బాధ ఏంటి? నీకేంటి భయం? ఈ తెలుగుదేశం నీ కంపెనీ అనుకున్నావా?
అది చంద్రబాబు గారి కంపెనీ అయ్యా, మీది కాదు. అంటే మేమిద్దరం ఏకమైతే మేము అధికారానికి వస్తే నీకు బాధ వచ్చేస్తుందా? ఏ పవన్ కళ్యాణ్ మాతో కలిస్తే నీకు ఇబ్బంది ఏంటి? ఇక్కడే అంబేద్కర్ భవనంలో 2 రోజులు పడుకున్నాడు ఆయన. మా మీద అభిమానంతోనే కదా. మా మాయావతి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టాడు. అంబేద్కర్ భావజాల మీద గౌరవంతోనే కదా. రేపొద్దున తెలుగుదేశాన్ని బీజేపీని వదిలేసి సనాతనాన్ని చీడగొట్టి నేను తప్పు చేశాను, నేను అంబేద్కర్ వాదిని అని చెప్పి ఆయన వస్తే ఆయనతో మేము కలిసి పనిచేస్తే రాజ్యాధికారం పంచుకుంటే నీకున్న బాధ ఏంటి? ఖచ్చితంగా సునీల్ కుమార్ తాలూకా సూచన మేము పాటిస్తాం, పరిశీలిస్తాం. ముద్రగడ పద్మనాభంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలేసి వస్తే హక్కుని చేర్చుకోవడానికి మేము సిద్ధం. మేము ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం, కానీ ఒకరికన్నా పని చేయం. ఇది దళితులుగా విరసం ఐక్యవేదిగా నీలి జెండా రాజ్య స్థాపన కోసం మేము అవలంబించేది. మా పద్ధతుల్లో మా విధానాల్లో మధ్య జోక్యం చేసి నువ్వెవడవే? ఇది అధికార దుర్వినియోగం. నీ పదవిని ఉపయోగించి ఆ రోజు ఎప్పుడో నిన్ను అరెస్ట్ చేశారని, దానికి ఈయనే కారణమని ఈయన మీద కేసులు పెట్టి నీ పౌరోపై సిట్ వేయించుకుని ఆయన అరెస్ట్ చేయమని, ఉద్యోగం తీసేయమని. ఇందుకా నిన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నది? ఇందుకా నిన్ను శాసనసభలో పెట్టింది? నువ్వేం చేస్తున్నావు డిప్యూటీ స్పీకర్గా? ఎవరైనా సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు ఏం మాట్లాడాడు? ఆడేవాడు చిరంజీవి, ఈడేవాడు సైకోగాడు. నువ్వేం చేయాలి? ఆ మాటలు ఈరోజు వరకు రికార్డును తొలగించావా? బాలకృష్ణ గారు ఇది తప్పు అని అన్నావా? ఆ పక్కన ఉన్న మండల చైర్మన్ మోసేన్ రాజు చూసి బుద్ధి తెచ్చుకోండి. మోసేన్ రాజు మంత్రి గారిని చెప్పాడు, అయ్యా వర్గీకరణకు సంబంధించి సరైనటువంటి వివరాలు ఇంకా చెప్పలేదు, నువ్వు సరిగా చెప్పు అని చెప్పాడు. నువ్వు బిల్లు పెట్టిన దాంట్లో మార్పులు చేయమని చెప్పాడు. అంటే మంత్రిని కూడా నియంత్రించగల శక్తి ఉన్న నువ్వు ఒక ఎమ్మెల్యేని నియంత్రించలేవా? అంటే ఆయన నీ పార్టీ కూడానా? నీ టిక్కెట్ ఇచ్చాడు. అది నువ్వే పార్టీ? ఎలక్షన్లో పోటీ చేసే వరకు నువ్వే పార్టీ నీకు తెలుసా? నీలాంటి జర్నలిస్ట్ అడిగి ఏం చెప్పాడు? ఎవరిస్తే వాళ్ళతో చేస్తాను, బీజేపీ ఇస్తే, జనసేన ఇస్తే, టీడీపీ ఇస్తే అని చెప్పి ఇలా పోజు కొట్టావు కదా. అంటే నీకో పార్టీ లేదు, నీకో సిద్ధాంతం లేదు, నువ్వు ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటావు. ఇవాళ మీ ద్వారా మేము డిమాండ్ చేసేది తక్షణమే రుణాలు ఎగ్గొట్టినటువంటి, ప్రజాసొమ్ము దోసేసుకున్నటువంటి, 100 కోట్ల రూపాయలు కైవసం చేసుకున్నటువంటి రఘురామకృష్ణరాజుని కటకటాల్లో పెట్టాలి. సిబిఐ వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి. అతన్ని డిప్యూటీ స్పీకర్ని తొలగించాలి. అతని ఎమ్మెల్యే పదవిని బర్తరఫ్ చేయాలి. అతను కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నియోజకవర్గంలో వ్యవహరించినందుకు అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సోడదాసి సుధాకర్ అండి, విధుసం ఐక్యవేదిక కన్వీనర్ స్టేట్ కౌన్సిల్. మరి ఈరోజు సునీల్ కుమార్ గారిపై రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలను మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పింది కూడా 4 గోళ్ల మధ్యనే. సునీల్ కుమార్ గారు ఏదో కామెంట్ చేశారని చెప్తున్న అంశం అది బహిరంగ మీటింగు కాదు, ఎన్నికల సమావేశం కాదు, ఇంకో సమావేశం కూడా కాదు. కొంతమంది ఆత్మీయులు స్నేహితులు ఏర్పరచుకునే సమావేశంలో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వమన్నప్పుడు ఈయన సలహా ఇచ్చారు. మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర పనిచేయడం కంటే ఇంకొకరితో కలిసి పనిచేసి అధికారాన్ని పంచుకుంటే బాగుంటుంది, ఆ రకంగా ఎందుకు ఆలోచన చేయకూడదన్నది ఆయన ఆలోచన, ఆ సలహా ఇచ్చారు. దాన్ని ఇదే భయపడిపోయి రాబోయే ఎన్నికల్లో ఇంకా మాకు అధికారంలో ఉండము, మాకు ఎమ్మెల్యే సీట్లు ఎవరో, మేము పార్టీలు ఫిరాయించడానికి అవకాశం ఉండదని భయపడిపోయిన రఘురామకృష్ణరాజు కంగారు పడిపోయి ఈయన సస్పెండ్ చేసేయాలి, జైల్లో పెట్టేయాలి అని చెప్తున్నాడు. ఈయనేమి నేరం ఏం చేయలేదు. నీకన్నా నేరగారుడు ఈ శాసనసభలో నీకంటే నేరగాడు ఎవరూ లేరు అన్నది సిబిఐ చెప్పిన ఛార్జ్షీట్లే చెప్తున్నాయి. వందలాది కోట్ల రూపాయల ఆర్థిక నేరగాడివి, నీ మీద కేసులన్నీ మాఫీ చేయించుకోవడానికే నీ సమయాన్నంతా ఉపయోగిస్తున్నావు, నీ అధికారాన్ని, నీ స్పీకర్ పదవిని ఉపయోగించుకుంటున్నావు. గతంలో నీ మీద పెట్టిన కేసులు ఎవరైతే పెట్టారో ఆ పోలీస్ అధికారులందరినీ వెంబడించి వేధించి వాళ్ళని సస్పెండ్ చేయాలి, లోపల వెయ్యాలి, ఆయన ఉద్యోగం రాకూడదు, జీతాలు రాకూడదు అనేసి ఒక కక్ష సాధింపు చర్య తీసుకుంటున్నావు. ఏది ఏమైనా కానీ రాబోయే రోజుల్లో బహుజనులు, దళిత వర్గాలు అందరూ కూడా కొన్ని శక్తులతోటి, కొన్ని రాజకీయ పార్టీలతో సమూహంగా ఏర్పడి రాజ్యాధికారం వైపు
పయనించాలని ఎవరైనా సలహాలు ఇస్తే అది తీసుకోవడం తప్పేం కాదు. ఈ ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు మేధావులు, విద్యావంతులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా కొన్ని సూచనలు, సలహాలు చేస్తారు. అంత మాత్రాన అది తప్పు నేరంగా చూడకూడదు. మరి నీకెందుకు తప్పు నేరం అయిందో రఘురామకృష్ణరాజు గారు వెంటనే మీ వాక్యాలను ఉపసంహరించుకొని రాబోయే రోజుల్లో లేకపోతే దళిత వర్గాలన్నీ కూడా మిమ్మల్ని వెంబడించి మీ రాజకీయ పతనాన్ని చేయడం ఖచ్చితంగా చేస్తామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఓంకార్. మరి నిన్న ఏదైతే రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను విదసం ఐక్యవేదిక ఖండిస్తుంది. ఎందుకంటే పివి సునీల్ కుమార్ గారు కులాల మధ్య చిచ్చు పెట్టారని చెప్తున్నారు. ఆయన ఎక్కడ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టలేదు. కులాలను కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అది పూర్తిగా కూడా బాబాసాహెబ్ భావజాలం. బాబాసాహెబ్ ఏ రోజే చెప్పారు, రాజ్యాధికారం సాధించలేని జాతులు అంతరించిపోతాయి. అదే ఉద్దేశంతో ఈరోజు సునీల్ కుమార్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారు ముందుగా మీరు ఇంటిని చక్కదిద్దుకోండి, తర్వాత పైవారికి మీరు సలహాలు ఇచ్చేద్దరు. అసెంబ్లీలో మీరు ఎక్కడో కూడాను ఎవరిని కూడాను ఏ విషయంలో కూడా ఖండించడం లేదు, కానీ పై విషయంలో మాత్రం, పై వాళ్ళ విషయంలో మాత్రం మీరు ఖండిస్తున్నారు. ఇది మీకు తగదు. కాబట్టి ఇకపై ఎవరైతే మా నాయకులు ఉన్నారో, దళిత నాయకులు ఉన్నారో వాళ్ళపై ఎవరైనా సరే వ్యాఖ్యలు చేస్తే వాటిని తీవ్రంగా మేము తిప్పి కొడతామని విదసం తరపున మేము తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు శేఖర్. దళితులకు అధికారం అందరి ద్రాక్షలో ఉన్న తరుణంలోనే ఈ సునీల్ కుమార్ గారు దళితవాడ పంచాయతీలు అయితే దళితులకి అధికారం దగ్గరలో చెరువులో ఉంటుంది, వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుందన్న దీంతో మొన్న చోడవరం విగ్రహావిష్కరణ సమయంలో ఒకే జాతి ఎప్పుడు ఒకలా ఉంటే అభివృద్ధి జరగదు. ఒక రెండు జాతులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపులు, దళితులు కలిపి ఒక రాజ్యాధికారాన్ని సాధిస్తే అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆ విధంగా ఆలోచించి సునీల్ కుమార్ గారు ఆ రోజు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఏమని మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన ఏమనంటే సునీల్ కుమార్ గారి మీద ఏదైనా సరే ఆయన తిరగబడ్డానికి చూస్తున్నారు, ఏదైనా సరే వివక్ష చూపిస్తున్నారు. కాబట్టి డిప్యూటీ స్పీకర్ గారు ఆలోచించండి, మాకు కావాల్సింది రాజ్యాధికారం, అంతేగాని ఎవరి మీదో కోపం, ఎవరి మీదో ద్వేషం కాదు. దయచేసి మా రాజ్యాధికారాన్ని మేము సాధించుకుంటాం అన్నప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. సునీల్ కుమార్ గారు ఏం చేస్తున్నారు, మాకు వచ్చిన సబ్ కాంపౌండ్ నిధులు మాకు రావట్లేదు, మాకు అధికారం దక్కట్లేదు, ఎప్పటికీ నేలడిగినే అట్టడిగినే మేము ఉంటున్నాం. దీనికి ఎలా కాదు, దీనికి ఒక మార్గం కావాలి. కాబట్టి ఒక దళితులు, కాపులు కలిస్తే రాష్ట్రంలో అత్యధికంగా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి అధికారాన్ని చేపడితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆ విధంగా సునీల్ కుమార్ గారు మాట్లాడారు. దీన్ని డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.